పారదర్శకత, వాస్తవికతతో కూడిన ఒక చక్కటి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా బీఆర్కే న్యూస్ పనిచేస్తుందని ఆపన్నహస్తం సంక్షేమ సంఘం చైర్మన్ డాక్టర్ ఉర్వపల్లి గంగాధర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గణపతి మహోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా మయూరి అపార్ట్మెంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన భగవద్గీతపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఉన్న జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి, దుఃఖలేని జీవితం పొందటానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, చక్కటి మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి, మరణ భయం లేకుండా జీవించడానికి భగవద్గీత జ్ఞానం ఉపయోగపడుతుందన్నారు. ఆపన్నహస్తం సంక్షేమ సంఘం పాంచజన్యం పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీతపై కార్యక్రమాలు చేపడుతుందని ఆ సంఘం జనరల్ సెక్రటరీ సురేష్ బాబు చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రజలందరూ తరతరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రతినిధి చెరుకుమల్లి శివరాం ప్రసాద్ చక్కటి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ప్రజలకు భగవద్గీత జ్ఞానాన్ని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఆర్గనైజింగ్ చేసిన సునీత, శైలజ, శ్రీనివాస్, ప్రమీల, ఇతర పెద్దల అందరినీ కూడా కొనియాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా గణపతి వేడుకలను మయూరి అపార్ట్మెంట్ వాసులు అద్భుతంగా నిర్వహించారని తెలిపారు. భగవద్గీత కార్యక్రమం అనంతరం భక్తులందరూ ప్రసాదాన్ని స్వీకరించి తమ నిజ జీవితంలో భగవద్గీత జ్ఞానాన్ని ఆచరణలో పెడతామని అభిప్రాయం వ్యక్తం చేశారు.